మూవింగ్ ఆన్, ఎలా ముందుకెళ్దాం? పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనిపై సమాలోచనలు చేసేందుకు జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు వైసీపీ అధినేత జగన్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతున్నాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు జగన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు అలాగే కేసులపై ఆయన చర్చించారు. ఇక పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ఆయన చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా అధ్యక్షులకి జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడం, ప్రజా సమస్యలపై పోరాటాలని కొనసాగించడం లాంటి అంశాలను కూడా ఈ సమావేశంలో జగన్ ప్రస్తావిస్తారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హసీనా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హసీనా, సో పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం జరగబోతోంది ఈ సమావేశంలో? మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు 25 జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. వాళ్ళతో పాటు రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఆయన దాదాపు 5 రోజుల పాటు, అంటే వారంలో 5 రోజులు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు అందరితో సమావేశాలే కొనసాగిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం మొన్న జరిగిన సమావేశం తర్వాత ఇప్పుడు జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ప్రధానంగా మనం చూసుకుంటే పార్టీని బలోపేతం చేయాలంటే, గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాలంటే మొత్తం అక్కడి నుంచి ప్రజా సమస్యలపైన ఎవరి ఆదేశాలు లేకుండా మీరు ప్రజా సమస్యలపైన పోరాటం కొనసాగించండి అని చెప్తున్నారు. అంటే ఎవరో ఆదేశం ఇస్తారో అప్పుడే మనం మాట్లాడాలి, లేకపోతే అప్పుడే ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనేది ఆలోచించకుండా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేరకపోవడం, ఆ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే అంశాలపైన పూర్తి స్థాయిలో, అంటే అలాగే జిల్లా స్థాయి కమిటీలు అయితే పూర్తి అయ్యాయి, ఇప్పుడు మండల స్థాయి కమిటీలు వేయాలి. సో వీటన్నిటినీ గురించి కూడా ఆయన వాళ్ళందరితో కూడా చర్చిస్తున్నారు. ఇంకా జనవరి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనే దానికి ఇప్పటి నుంచే ప్రణాళిక. ఈ 6 నెలలు మాత్రం ఖచ్చితంగా ఈ పునర్నిర్మాణ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళడానికి మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధం కండి అని చెప్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైన అందరూ కూడా నోరు తెరిచి మాట్లాడండి. ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ పాలన కొనసాగుతుందో దానికి భయపడకుండా మీరు అందరూ కూడా మాట్లాడండి అని ఆయన ఆదేశాలు ఇవ్వనున్నారు. రైట్ హసీనా.